హాయ్ ఫ్రెండ్స్. చిన్న కథ చెప్పడానికి వచ్చాను. సో ఒక వడ్రంగి తన పనంతా పూర్తి చేసుకొని తనకి వయసు అంతా అయిపోయాక ఎన్నో రోజుల నుంచి పనిచేస్తున్న తన యజమాని దగ్గరికి వెళ్ళి, ఇదిగోండి సార్, నా వర్క్ అంతా అయిపోయింది, ఇంక ఇక్కడితో నేను రిటైర్మెంట్ తీసుకుందాం అనుకుంటున్నాను అని చెప్తాడు. అప్పుడు ఆ యొక్క యజమాని అంటాడు, సరే బాబు, ఇక్కడ దాకా చేసావు కదా, సరే ఈసారి నుంచి నాకు ఇంకొక ఇల్లు మాత్రమే కట్టించు, తర్వాత నువ్వు ఇక్కడి నుంచి సెలవు తీసుకో అని చెప్తాడు. కానీ ఆ యజమాని ఎవరి కోసం ఏంటి అని ఏం చెప్పకుండా పని అంతా చేశాక అప్పుడు చెప్దామని అనుకుంటాడు. తీరాగా ఆ యొక్క వడ్రంగా పని చేశాక అయిష్టంగా ఆ పని చేస్తాడు, సరిగ్గా చెయ్యడు, ఇన్కంప్లీట్గా చేస్తాడు. సరే పనంతా అయిపోయాక తాళాలు తీసుకెళ్ళి తన యజమానికి ఇచ్చినప్పుడు ఆ యొక్క యజమాని చిన్న చిరునవ్వుతో ఆ యొక్క తాళాలు తీసుకెళ్ళి తన యజమానికి, తన ఒక వర్కర్కి వడ్రంగికి ఇచ్చి, ఇదిగో బాబు, ఇది నీకోసమే కట్టించాను అన్నప్పుడు ఆ యొక్క వడ్రంగి ఎంతో బాధపడతాడు. అయ్యో, ఎన్ని రోజులు ఎన్నో ఇల్లులు కట్టాను, ఎన్నో తలుపులు చేశాను, కానీ నా కోసం వరకు రాబోతుకి నేను ఇలా ఎందుకు కట్టుకున్నాను అని ఎంతో బాధపడతాడు. అలాగే కొన్నిసార్లు మనకి నచ్చలేని పని కూడా మనం చేయాల్సి వస్తుంది. అయినప్పటికీ పర్వాలేదు, ఇష్టంతో చేస్తే అది ఎప్పటికీ మనకి ఎప్పుడొకప్పుడు ఎక్కడో దగ్గర ఉపయోగపడుతుంది.